నమస్తే వెల్కమ్ టు స్వతంత్ర న్యూస్ నేను మాధురి ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ చూద్దాం మంత్రులతో సీఎం రేవంత్ రెడ్డి కీలక భేటీ ప్రజాపాలన 6 గ్యారెంటీల అమలుపై చర్చ ఏపీలో మొదలైన ఎన్నికల హడావిడి 3 రోజుల పాటు సీఈసీ బృందం పర్యటన ఇవాళ తెలంగాణ బీజేపీ కోర్ కమిటీ సమావేశం పార్లమెంట్ ఎన్నికల్లో అనుసరించవలసిన వ్యూహంపై చర్చ నేడు వ్యూహం సినిమాపై హైకోర్టు విచారణ తుది తీర్పు ఇవ్వాలని సింగిల్ బెంచ్కు ఆదేశం తమిళనాడును ముంచెత్తుతున్న వర్షాలు జలదిగ్బంధంలో పలు జిల్లాలు ఇవాళ తెలంగాణ బీజేపీ కోర్ కమిటీ సమావేశం జరగనుంది మధ్యాహ్నం పార్లమెంట్ పొలిటికల్ ఇన్ఛార్జీలు ప్రభారీ కన్వీనర్లతో సమావేశం ఏర్పాటు చేశారు ఈ సమావేశంలో కేంద్ర మంత్రి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి పార్లమెంట్ కమిటీ సభ్యులు లక్ష్మణ్ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ జాతీయ కార్యదర్శి ఎంపీ బండి సంజయ్ ఎంపీలు ఎమ్మెల్యేలు పాల్గొంటారు రాష్ట్ర ఇన్ఛార్జ్ తరుణ్ చుక్ సునీల్ బన్సల్ హాజరవుతారు ఈ సమావేశంలో పార్లమెంట్ ఎన్నికల్లో అనుసరించవలసిన వ్యూహంపై చర్చిస్తారు పార్లమెంట్ ఎన్నికలపై రోడ్ మ్యాప్ ను రూపొందించనున్నారు ఈ నెలలో 2 సార్లు ప్రధాని నరేంద్ర మోడీ తెలంగాణలో పర్యటనకు సంబంధించి ఎక్కడ సభలు నిర్వహించాలనే దానిపై చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ లైవ్ లో అందిస్తారు శ్రీనివాస్ మాధురి తెలంగాణలో రానున్న పార్లమెంటు ఎన్నికల కోసం బీజేపీ సిద్ధమవుతుందని చెప్పవచ్చు ఇప్పటికే బీజేపీ స్థానిక మండల జిల్లా స్థాయి నేతలతో సమావేశం నిర్వహించారు ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా వచ్చి వాళ్ళకు దిశానిర్దేశం చేశారు అదే దాంట్లో భాగంగానే ఈరోజు తెలంగాణలోని బీజేపీ ముఖ్య నేతలతో కోర్ కమిటీ సమావేశం జరుగుతుంది ఈ సమావేశానికి కేంద్ర మంత్రి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అధ్యక్షతన జరిగే ఈ సమావేశానికి ముఖ్య నేతలంతా హాజరయ్యారు ప్రధానంగా రానున్న పార్లమెంటు ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఈ సమావేశం జరుగుతుంది అదేవిధంగా సిఎల్పి నేతను కూడా ఈ సమావేశంలో ఎన్నుకునే అవకాశం ఉంది ప్రధానంగా పార్లమెంటు ఎన్నికల్లో గత 4 అంటే సిట్టింగ్ స్థానాలతో పాటు మరో 6 స్థానాల్లో బీజేపీ విజయం సాధించాలంటే ఎలాంటి వ్యూహంతో వెళ్ళాలి ఎలాంటి కార్యాచరణను రూపొందించాలనేటువంటి వాటితో పాటు బీజేపీలో ప్రస్తుతం ఉన్నటువంటి అంతర్గత సమస్యలు అంటే కొంతమంది నాయకుల మధ్య సమన్వయం లేకపోవడం ఆ సమన్వయాన్ని కుదిర్చి రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ ప్రజల్లోకి ఏ విధంగా వెళ్ళాలన్నటువంటి అంశాలతో పాటు గత 10 సంవత్సరాల్లో కేంద్రంలో మోడీ సర్కార్ అవలంబించినటువంటి విధానాలు అదేవిధంగా సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి ఏ విధంగా తీసుకువెళ్ళాలి అన్నటువంటి విషయం మీద చర్చించడంతో పాటు ప్రత్యేకమైనటువంటి కార్యాచరణను రూపొందిస్తున్నారు అయితే ఇప్పటికే దాదాపుగా బీజేపీ ఎన్నికల కోసం 10 కమిటీలను కూడా ఏర్పాటు చేసింది ఆ కమిటీలకు ఎలాంటి బాధ్యత
అప్పగించాలి, ప్రజల్లోకి ఆ కమిటీలు ఏ విధంగా వెళ్ళాలన్నటువంటి కార్యాచరణను కూడా రూపొందించి వాళ్లకు దిశానిర్దేశం చేయనున్నారు. ప్రధానంగా ఈ కోర్ కమిటీ సమావేశంలో 2 ప్రధాన అంశాలను తీసుకునే అవకాశం ఉంది. ఒకటేమో బీజేపీ అసెంబ్లీ పక్ష నేతగా ఎవరిని నియమించాలన్నటువంటి అంశం మీద అభిప్రాయ సేకరణ, అదేవిధంగా అధిష్టానం యొక్క నిర్ణయం ఏ విధంగా ఉంటున్నదన్నటువంటి విషయం చర్చించడంతో పాటు ప్రధానంగా బీజేపీలో గత అసెంబ్లీ ఎన్నికల్లో జరిగినటువంటి తప్పిదాలు ఈ పార్లమెంట్ ఎన్నికల్లో జరగకుండా అందరు సమన్వయంతో కలిసి పనిచేయాలన్నటువంటి విషయాన్ని చర్చించడంతో పాటు పార్లమెంటు అభ్యర్థులు ఎవరెవరు ముందుకు వస్తున్నారు, అయితే ప్రధానంగా ఏకాభిప్రాయం కుదిరిన చోట 3 అభ్యర్థుల పేర్లను ఇక్కడ రాష్ట్ర కమిటీ కేంద్రానికి పంపించవలసిన అవసరం ఉంది. అలాంటి నియోజకవర్గాలు ఎక్కడెక్కడ ఉన్నాయో మొత్తంగా తెలంగాణలో ఏకాభిప్రాయం కుదిరినటువంటి పార్లమెంటు స్థానాలను గుర్తించి అక్కడ ఉన్నటువంటి అభ్యర్థులు ఎవరెవరు ఆశావాహులు ఉన్నారో వాళ్ళ పేర్లను కూడా ఇక్కడ రాష్ట్ర కమిటీ కేంద్రానికి పంపించిన తర్వాత వాటిని కూడా ఫిల్టర్ చేసి పార్లమెంటులో ఎవరైతే గెలుస్తారన్నటువంటి అవకాశాలు ఉన్నాయో అన్నటువంటి విషయాన్ని ఇటు సామాజిక వర్గాలే కావచ్చు, గెలుపు గుర్రాలకే కావచ్చు టికెట్లు ఇచ్చే అవకాశం ఉంది. ఈ అంశాలను కూడా చర్చించే అవకాశం ఉంది. ప్రధానంగా తెలంగాణలో బీజేపీ 10 స్థానాలను టార్గెట్గా పనిచేస్తూ ఈ ఎన్నికల వ్యూహాన్ని రచిస్తుంది. ఈ కోర్ కమిటీ సమావేశం తర్వాత బీజేపీ కార్యాలయంలో మరో సమావేశం ఉంది. ముఖ్యంగా పదాధికారులతో ఈ సమావేశం జరుగుతుంది. ఈ సమావేశానికి కూడా జాతీయ స్థాయి నాయకులు తెలంగాణ ఇన్ఛార్జి తరుణ్ చుగ్, అదేవిధంగా సునీల్ బన్సాలి హాజరవుతున్నారు. అదేవిధంగా తెలంగాణలో భవిష్యత్ కార్యాచరణలతో పాటు ఈ నెలలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 2 సార్లు ఇక్కడ తెలంగాణకు వచ్చే అవకాశం ఉంది. ప్రధానంగా రాజకీయ సమావేశాలే కాకుండా తెలంగాణలో కేంద్రం అమలు చేస్తున్నటువంటి పథకాలు, ఇతర ప్రాజెక్టులు, ముఖ్యంగా రైల్వే లైన్లు కావచ్చు, రైల్వే స్టేషన్ల ఆధునీకరణ కావచ్చు, నేషనల్ హైవేలు కావచ్చు, ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించడంతో పాటు రాజకీయ కార్యక్రమాలలో కూడా పాల్గొనే అవకాశం ఉందని కొంత మనకు బీజేపీ శ్రేణుల ద్వారా సమాచారం ఉంది. ప్రధానంగా ప్రధాని ఇటు పర్యటనలు ఇటు రాజకీయంగా తాము ఉపయోగించుకోవాలన్నటువంటి ఆలోచనతో బీజేపీ ముందుకు వెళ్తుందని చెప్పవచ్చు. మొత్తంగా పార్లమెంటు ఎన్నికలు దృష్టిలో పెట్టుకొని బీజేపీ అన్ని పార్టీల కంటే ముందుగా ఒక కార్యాచరణను రూపొందించి అధిక స్థానాలు గెలిపించుకోవాలన్నటువంటి లక్ష్యంతోనే ఈ కోర్ కమిటీ సమావేశం. ఇప్పుడు జరుగుతున్నటువంటి సమావేశాలతో పాటు మరి 2-3 రోజులలో కూడా ప్రత్యేకమైనటువంటి సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే ఈ కమిటీలను నిన్న జరిగినటువంటి సమావేశాల్లో వాళ్ళకు ఒక కార్యాచరణను రూపొందించి వాళ్ళకు ఒక ప్రణాళికబద్ధమైనటువంటి విధానాలను రూపొందించి ప్రజల్లోకి వెళ్ళాలన్నటువంటి దిశానిర్దేశం చేశారు. అదేవిధంగా అయోధ్యలో 22వ తేదీన ప్రారంభమయ్యే రామ మందిరం, రామ విగ్రహ ప్రాణ ప్రతిష్టలో బీజేపీ చేయవలసినటువంటి కార్యక్రమాల మీద కూడా ప్రత్యేకమైనటువంటి కార్యాచరణను రూపొందించి ప్రజల్లోకి వెళ్లే ఆలోచనతో బీజేపీ ముందడుగు వేస్తుందని చెప్పవచ్చు. మాధురి, శ్రీనివాస్, ప్రధాని సభలు ఇంకా ఎక్కడెక్కడ జరగబోతున్నాయి? ముఖ్యంగా ప్రధాని సభలు 2 చోట్ల, ఒకటి ఉత్తర తెలంగాణలో, మరోటి దక్షిణ తెలంగాణలో ఏర్పాటు చేయాలని ఉన్నారు. అయితే ప్రధానంగా ఇక్కడ అంటే కేంద్ర బడ్జెట్ చేపట్టినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఎక్కడెక్కడ ఉన్నాయో వాటి అన్నిటినీ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పర్యవేక్షించి ఒక నివేదికను పిఎంఓ కార్యాలయానికి అందజేయనున్నారు. ముఖ్యంగా అయితే ఆదిలాబాద్ కావచ్చు, లేదంటే కరీంనగర్ ఉత్తర తెలంగాణలో అక్కడ ఏర్పాటు చేసే అవకాశం ఉంది. అదేవిధంగా ఖమ్మము, నల్గొండలో కానీ లేదు అంటే మహబూబ్నగర్లో మరోసారి కానీ ప్రధాని సభలు ఏర్పాటు చేసే అవకాశం ఉంది. మొత్తంగా ఇప్పటి వరకు ఎక్కడ అనేటువంటి అంటే స్పష్టమైనటువంటి అభిప్రాయం కానీ ఆ నగరాలను కానీ గుర్తించలేదు. త్వరలోనే ఎక్కడ ప్రధాని సభలు ఉండే అవకాశం ఉందన్నటువంటి విషయాన్ని ఇటు కేంద్ర ప్రభుత్వానికి కానీ ప్రధాని కార్యాలయం కానీ పంపించే అవకాశం. మొత్తంగా ఇటు రాజకీయ సభలు అదేవిధంగా అధికార సభలు ఎక్కడ నిర్వహించాలన్నటువంటిది ఇంకా స్పష్టత రాలేదని చెప్పవచ్చు. మాధురి, రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అందుబాటులో ఉన్న మంత్రులతో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కాసేపట్లో భేటీ కానున్నారు. ప్రజాపాలన దరఖాస్తు 6 గ్యారెంటీల అమలుపై చర్చించనున్నారు.
ఇందులో భాగంగా ఇప్పటికే ఆరోగ్యశ్రీ బీమా పరిమితిని పెంచడంతో పాటు ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సదుపాయం కల్పించింది ప్రభుత్వం. 6 గ్యారెంటీల్లోని మహాలక్ష్మి, రైతు భరోసా, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇల్లు, చేయూత పథకాలకు గత నెల 28 నుంచి ఈ నెల 6 వరకు ప్రజాపాలన కార్యక్రమం ద్వారా దరఖాస్తులు స్వీకరించింది. వీటిపై తదుపరి కార్యాచరణలో భాగంగా సచివాలయంలో సమీక్ష నిర్వహించనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ సమావేశంలో ప్రజాపాలనపై ప్రత్యేకంగా రూపొందించిన వెబ్సైట్ను సీఎం ప్రారంభిస్తారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి వేణు లైవ్లో అందిస్తారు. వేణు, ఈరోజు ముఖ్యమంత్రి ఉన్నతస్థాయి సమీక్షా సమావేశాన్ని ఏర్పాటు చేశారు సచివాలయంలో. ఈ సమావేశంలో ముఖ్యంగా గత నెల 28న ప్రారంభమై దాదాపుగా 8 రోజుల పాటు అంటే జనవరి 6వ తారీఖు వరకు నిర్వహించినటువంటి ప్రజాపాలనకు సంబంధించినటువంటి ఏవైతే దరఖాస్తులు వచ్చాయో ఆ దరఖాస్తులపై ఈరోజు అందుబాటులో ఉన్నటువంటి మంత్రులు, అలాగే ఏదైతే ప్రజాపాలనకు సంబంధించినటువంటి నోడల్ అధికారులను నియమించారు ఆ అధికారులు, అలాగే వివిధ శాఖలకు సంబంధించినటువంటి సెక్రటరీలు, ప్రిన్సిపల్ సెక్రటరీలు అందరూ కూడా ఈ సమావేశంలో పాల్గొనున్నారు. మరి కాసేపట్లోనే ఈ సమావేశం ప్రారంభం కానుంది. ముఖ్యంగా ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే 8 రోజుల పాటు నిర్వహించినటువంటి ప్రజాపాలనలో దరఖాస్తులు వెల్లువలా వచ్చాయి. దాదాపు తెలంగాణలో ఉన్నటువంటి జనాభాలో 1/4 మంది ఏదైతే ప్రభుత్వం ప్రకటించినటువంటి 6 హామీలు ఉన్నాయో ఆ 6 హామీలకు సంబంధించి అప్లై చేసుకోవడం జరిగింది. దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా 1,25,00,000 పైగా అప్లికేషన్లు వచ్చాయి. అయితే ఇందులో 1,09,00,000 ప్రధానంగా 6 హామీలకు సంబంధించినవి కాగా, ఇక మిగతావైతే వివిధ సమస్యలు, అలాగే రేషన్ కార్డులకు సంబంధించి దాదాపు ఒక 19 లక్షల వరకు వివిధ అప్లికేషన్లకు సంబంధించినటువంటి అప్లికేషన్లు కూడా పెట్టుకోవడం జరిగింది ప్రజలు. అయితే వీటన్నిటిపైన ప్రభుత్వం నిర్ణయం తీసుకొని ఉంది. ముఖ్యంగా మరికొద్ది రోజుల్లోనే ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ రానున్న నేపథ్యంలో ఆ ఎన్నికల కన్నా ముందుగానే ఈ స్కీమ్ని అమలు చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ముఖ్యంగా ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ప్రజలకు హామీ ఇచ్చినటువంటి 2 పథకాలను ప్రారంభించింది. అందులో ఒకటి ఏదైతే ఆరోగ్యశ్రీ ఉందో దానికి సంబంధించి 5 లక్షల నుండి 10 లక్షలకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఇక మరోవైపు ఉచితంగా మహిళలకు బస్సు ప్రయాణం అని చెప్పి ఆ పథకాన్ని కూడా ప్రారంభించింది. ఇప్పటి వరకు పథకం ప్రారంభించిన నాటి నుండి ఇప్పటి వరకు 6 కోట్ల మంది ప్రయాణికులు ఇప్పటికే మహిళలు బస్సులో ప్రయాణించడం జరిగింది. ఇక మరోవైపు ఏదైతే ఈ 6 హామీలకు సంబంధించి చూసుకుంటే ఈ మహాలక్ష్మి స్కీమ్లో భాగంగా 2,500 ఎవరైతే ఇంట్లో ఉండేటువంటి మహిళలు ఉంటారో వారికి ఇస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ ప్రకటించడం జరిగింది. ఇక మరోవైపు గ్యాస్కి సంబంధించి 500 రూపాయలకే సిలిండర్ అని చెప్పి కూడా చెప్పడం జరిగింది. ఈ 2 పథకాలకు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున దరఖాస్తులు వచ్చినటువంటి పరిస్థితి. ఇక తర్వాత ఏదైతే పెన్షన్ సంబంధించి చేయూత అనే పథకం ద్వారా వివిధ రకాల పెన్షన్లు ఏవైతే ఉన్నాయో ఇటు వివిధ రకాల ఆరోగ్య సమస్యలతో బాధపడేటువంటి వారు, అలాగే ఎవరైతే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఉన్నటువంటి వాళ్ళు ఉంటారో వారందరికీ కూడా ఈ చేయూత ద్వారా పెన్షన్లు అందజేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. అందులో భాగంగా దీనికి సంబంధించి కూడా చాలా పెద్ద ఎత్తున దరఖాస్తులు రావడం జరిగింది. ఇక మరోవైపు ఏదైతే ఇందిరమ్మ ఇల్లు పథకానికి కూడా పెద్ద ఎత్తున దరఖాస్తులు వచ్చాయి. ఇక రానున్న రోజుల్లో ఏదైతే ప్రభుత్వం ప్రతి 3 నెలలకు ఒకసారి ఈ ప్రజాపాలన కార్యక్రమం నిర్వహిస్తామని చెప్పి కూడా ప్రభుత్వం ప్రకటించింది. మరోవైపు వచ్చినటువంటి అప్లికేషన్లన్నీ కూడా ఇప్పటికే కంప్యూటరైజ్డ్ డేటా మెయింటైన్ చేసేలా కూడా అధికారులు చర్యలు తీసుకోవడం జరిగింది. ఇక ఏదైతే ఈరోజు సమావేశంలో ప్రధానంగా ఏదైతే పథకానికి ఎలిజిబిలిటీ ఏమి ఇవ్వాలి ఏంటి అనే దానిపైనే ప్రధానంగా చర్చించనున్నాం. థ్యాంక్ యూ వేణు.
నేడు ఏపీకి కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు రానున్నారు. ఏపీలో సిఈసి రాజీవ్ కుమార్ బృందం పర్యటించనుంది. కమిషనర్లు అనూప్ చంద్రపాండే, అరుణ్ గోయల్ అధికారులు ఏపీకి రానున్నారు. రేపు ఎల్లుండి సార్వత్రిక ఎన్నికలపై కీలక సమావేశాలు నిర్వహించనున్నారు. రేపు రాజకీయ పార్టీల నేతలతో ఈసీ బృందం సమావేశం కానుంది. ఎన్నికల ఏర్పాట్లు, ఓటర్ల జాబితాలో ఫిర్యాదులపై సీఈఓ, కలెక్టర్లు, ఎస్పీలతో సమీక్షించనున్నారు. ఎన్నికల ఏర్పాట్లపై ఎల్లుండి సీఈఓ ప్రెజెంటేషన్ ఉండబోతుంది. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. హుస్నాబాద్ ఎమ్మెల్యేగా గెలిచిన తరువాత మొదటిసారిగా క్యాంపు కార్యాలయంలో అడుగుపెట్టారు. అనంతరం కార్యకర్తలతో సమావేశాన్ని నిర్వహించారు. క్యాంపు కార్యాలయంలో ప్రజలకు అందుబాటులో ఉంటానని, నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తానని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ओम नारायणाय विद्महे वासुदेवाय धीमहि तन्नो विष्णु प्रचोदयात् महादेवे विद्महे विष्णुपत्नी धीमहि హనుమకొండ జిల్లా ఐనవోలు మల్లికార్జున స్వామి ఆలయ పాలకవర్గానికి అధికారులకు మధ్య వివాదం ముదిరింది. అక్టోబర్ 5 వరకు ప్రస్తుత పాలకవర్గానికి గడువు ఉందన్న చైర్మన్ మజ్జిగ జైపాల్ యాదవ్ అధికారుల వ్యవహార శైలిపై మండిపడ్డారు. దేవాదాయ శాఖ మంత్రి దృష్టికి తీసుకువెళ్లినా ఫలితం లేదన్న ఆయన అధికారుల తీరును తప్పుపడుతూ నిరసన వ్యక్తం చేశారు. ఈవో లేకపోవడంతో కార్యాలయంలోని కుర్చీకి వినతి పత్రం సమర్పించారు. ఈవో అద్దంకి నాగేశ్వరరావు స్పందిస్తూ ప్రస్తుత పాలకవర్గంపై తమ శాఖ నుండి ఎటువంటి మార్గదర్శకాలు లేవన్నారు. కాగా స్వామివారి బ్రహ్మోత్సవాల వేళ ఇలా వివాదాలు చోటు చేసుకోవడంపై భక్తులు మండిపడుతున్నారు. ఐనవోలు మల్లికార్జున ఆలయ చైర్మన్ రినోవేషన్ కమిటీగా నాకు 6వ తారీఖు 10వ నెల 2023 ప్రభుత్వం జీవో ఇవ్వడం జరిగింది. మరి ఎలక్షన్ కోడ్ పడ్డది, ఇంకా ఏసీ నుంచి మా జీవో రాలేదని ఈవో అనడం జరిగింది. ఎలక్షన్ అయిపోయినాక కూడా మళ్ళీ వెళ్ళి కలిస్తే ఆయన ఎటు నుంచి స్పందన లేకపోవడం, మరి మంత్రి గారి రివ్యూలో కూడా ఈ జీవో అయిపోయినాకనే ఈ జీవో మీకు ఈ కాల పరిమితి అయిపోయినాకనే మేము కొత్త కమిటీ ప్రకటిస్తామని రివ్యూలో కూడా చెప్పడం ఈ విధంగా జరుగుతుంది. మరి ఇప్పటికీ ఈ రోజు వరకు స్పందన లేకపోవట్ల మేము మా కమిటీ సభ్యులు మరి ఎండోమెంట్ ఆఫీసు, ఎగ్జిక్యూటివ్ ఆఫీసు, ఈవో ఆఫీస్కు వెళ్ళడం జరిగింది. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో ఈ నెల 9వ తేదీన జరగనున్న చంద్రబాబు మహాసభను కార్యకర్తలు ప్రజలు జయప్రదం చేయాలని మాజీ మంత్రి భూమా అఖిలప్రియ కోరారు. భూమా ఘాట్ వద్ద 12 ఎకరాల స్థలంలో సభావేదిక నిర్మిస్తున్నామని తెలిపారు. బహిరంగ సభకు సుమారు 1,00,000 మంది హాజరవుతారని అంచనా వేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారికి బెయిల్ వచ్చిన తర్వాత, ఆయన జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత మొదటి సభ రాయలసీమలోనే మొదటి సభ, బహిరంగ సభ ఆళ్లగడ్డలో ఎంచుకున్నందుకు నిజంగంటే అదృష్టంగా భావిస్తున్నాము. ఎందుకంటే ఒక ప్రెస్టీజియస్ సభ, ఎంతో మంది రాయలసీమలో ఉన్న నాయకులందరూ కూడా ఆళ్లగడ్డ వైపు చూసేలాగా ఈరోజు ఆళ్లగడ్డలో సభ పెట్టాలని నిర్ణయించుకున్నందుకు నిజంగంటే నాకు చాలా ఆనందంగా ఉంది. నాకే కాదు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరూ కూడా ఎప్పుడెప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆళ్లగడ్డకు వస్తారు అని చెప్పి అనుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఈరోజు. బంగ్లాదేశ్ ప్రధానిగా వరుసగా 4వసారి, మొత్తంగా 5వసారి ప్రధానిగా షేక్ హసీనా అధికారికంగా ఎన్నికయ్యారు. ప్రతిపక్షాలు బహిష్కరించిన సార్వత్రిక ఎన్నికల్లో అధికార అవామీ లీగ్ భారీ మెజారిటీతో అధికారాన్ని హస్తగతం చేసుకుంది. మొత్తం 224 సభ్యుల పార్లమెంటులో 216 స్థానాలకు అవామీ లీగ్ గెలుచుకుంది. మరికొన్ని సీట్ల ఫలితాలు ఇంకా ప్రకటించాల్సి ఉంది.
బంగ్లా ప్రధానిగా 5వ సారి ఎన్నికైన షేక్ హసీనా ప్రపంచంలోనే అత్యధిక కాలం పనిచేసిన మహిళా దేశాధినేతగా రికార్డు సృష్టించారు. ఎన్నికలకు ముందు షేక్ హసీనా తన పదవికి రాజీనామా చేసి తటస్థ ప్రభుత్వం ఆధ్వర్యంలో ఎన్నికలు నిర్వహించాలని మాజీ ప్రధాని ఖలీదా జియా నేతృత్వంలోని ప్రతిపక్ష పార్టీ బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ డిమాండ్ చేసింది. అందుకు హసీనా అంగీకరించకపోవడంతో బీఎన్పీ పార్టీ ఎన్నికలను బహిష్కరించింది. ప్రతిపక్షం బహిష్కరించడంతో కేవలం 40% మంది ఓటర్లే ఈ ఎన్నికల్లో పాల్గొన్నారని ప్రధాన ఎన్నికల కమిషనర్ ఖాజీ హబీబుల్ అవాల్ ప్రకటించారు. బంగ్లాదేశ్లో ఎన్నికలకు ముందు నిరసనల్లో 18 చోట్ల అల్లర్లు జరిగి 4 చనిపోయినా ఎన్నికల రోజులు ఎలాంటి అల్లర్లు జరగలేదు. అయితే విజయోత్సవాలను ప్రధాని అవామీ లీగ్ నేత షేక్ హసీనా నిషేధించారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి స్వతంత్ర.